రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ను 2000కు పెంచి పేదలకు ఆసరాగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ మొత్తాన్ని 4000 చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోందని, ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివన్నారు. ఇచ్చిన హామీల నెరవేర్చలేదని రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కులం ఆ కులం విద్యావంతులు అని చెప్పంటున్నారు. ఎందుకంటే విద్యావంతులు చదువుకున్న బయట ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ ఇంటి పట్టున బీడీలు చుడితే కనీసం రోజుకు 200-400 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పని అందరూ కూడా బీడీలు చుట్టడం కామన్ మన దగ్గర. మొత్తం రాష్ట్రం మన జిల్లాలనైతే అత్యధికంగా పెన్షన్లు అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమం బీడీ పెన్షన్. స్పెషల్లీ నార్త్ తెలంగాణ ఇక ఆదిలాబాద్ గానీ, నిజామాబాద్ గానీ, కరీంనగర్ గానీ, మెదక్ గాని, వరంగల్ గాని, స్పెషల్లీ నార్త్ తెలంగాణ ఏదైతున్నదో ఆడబిడ్డలకు ప్రధానంగా వ్యవసాయ కూలీకి అదనంగా ఉపాధి కల్పించేది ఏదైతుందో బీడీ పరిశ్రమ, బీడీ లేబర్ అని చెప్పి అంటున్నాం. ఏ ఇంటికైనా పోయి నువ్వు జగిత్యాల, ఏ ఇంటికైనా బీడీలు చుట్టని ఇల్లు కనబడని చెప్ప, బీడీలు చుట్టని ఇల్లు కనబడని చెప్పండి. వ్యవసాయ కూలీలు కూడా జీవనం ఏదైతుందో బయట చేను చెలకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత ఎసరు పెట్టి చాట ముందర, అటు ఎసరు పెట్టి చాట ముందర వేసుకుంటారని చెప్పండి. ప్రభుత్వం ఏమవుతుంది, ఏం చేస్తుండ్రు? నువ్వు ఎందుకు ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నావు చెప్పంటున్నా. మహిళలు ఏదైతుందో ఒక కన్న తల్లి, ఒక తోబుట్టు, ఒక కన్న బిడ్డ, ఆడబిడ్డ అనంట మహిళలంటే ఒక కన్న తల్లి, ఒక తోబుట్టు, ఒక ఆడబిడ్డ, అన్న కూతురు. ఎందుకు నువ్వు మహిళలు ఉసురు పోసుకుంటున్నావు? ఎందుకు మహిళలు ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పంటున్నా. న్యాయస్థానంలో నువ్వు కేవలం కౌంటర్ ఫైల్ చేయలేక నీకు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతుందో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అది ముఖ్యమంత్రికి చెంపపెట్టు అంటున్నా, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. నేను హైకోర్టు ఉత్తర్వులు ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. అంటే నీ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది అద్దం పడుతుంది చెప్పండి. నువ్వు మహిళలంటే ఎంత చులకన భావం నీకు ఉంది అనేది తెలపడానికి ఇది అద్దం పడుతుంది. మహిళలంటే, ఆడబిడ్డలంటే నీకు ఎంత చులకన భావం ఉందని చెప్పండి తెలపడానికి ఇది అద్దం పడుతుందని చెప్పండి. అందుకే ఏదైతుందో ఆడబిడ్డల మహిళలు ఉసురు పోసుకుంటుండని చెప్పండి. మన భాషలో ఉసురు పోసుకుంటుండని చెప్పండి. భగవంతుడు ఈయనకు జ్ఞానోదయం కలిగించాలి. ఒకటే కోరిక, మేము ఏమంటే మేము రాజీనామా చేయవు. నీకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి ఏమైనా నైతికత ఉంటే రాజీనామా చేయాలి. మేము రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నువ్వు చేసేడు కాదు, పెట్టేడు మాకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడానికి ఎన్ని అక్రమ మార్గాలు అవలంబిస్తున్నావు అందరు గమనిస్తున్నారు. కనీసం నీకు జ్ఞానోదయం కలిగించాలి. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జ్ఞానోదయం కలగాలి. ఆడబిడ్డలు మహిళలు ఉసురు పోసుకోరు నాయన అంటున్న మహిళలు, ఆడబిడ్డల ఉసురు పోసుకో. ఇవాళ వెంటనే ఏదైతుందో ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన ఉత్తర్వులు హైకోర్టు ఏదైతే నీకు జారీ చేసిందో సీ దట్ ఆర్డర్ ఇస్ అవుతారు తొలగింపజేయవా. ఏచి అడ్వకేట్ జనరల్ ఏంలో కూడా చెప్తున్నా తెలియదా? నేను వకీల్ని. వకీల్ నిర్లక్ష్యంతో కేసు ఓడిపోతే మోకీలు ఊరుకుంటాడా? లేకుండా ఏం కావాలి ఇక్కడ? మోకీలు ఏదైతుందో, మోకీలు అంటే గవర్నమెంట్, అలా మోకీలు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో దాని కేసును నీరుగార్చింది ఉద్దేశపూర్వక.